మంచి ఇన్స్టిట్యూట్ ఉంది. దాని లోపల ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తున్నాడు. ఎంఎస్ ఆఫీస్ లో ఒక 5 రకాల కోర్సులు ఉంటాయి. ఈ 5 కోర్సులు నేర్పించడానికి జనరల్ గా అతను 4000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. కన్సిషన్ ఆఫ్ రేట్ లో మాకు ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్స్ మాట్లాడితే 2000 నేర్పించడానికి 50% ఆఫర్, రైట్? సార్ మేము మాకున్నారు రోజు పోయి రాలేదు సార్ అనుకుంటే దేవరకద్రలో కూడా సాయి ఇన్స్టిట్యూట్ లో మాట్లాడారు. దేవరకద్రలో మీకు DCA సర్టిఫికెట్, DCA అంటే కంప్యూటర్లో బేసిక్ కోర్సు, ఒక సర్టిఫికెట్ రేపటి నాడు ఏదైనా ఉద్యోగం చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. 3500 రూపాయలు, బయట వాళ్ళకి 5000 రూపాయలు, మీకు 3500 రూపాయలు మాట్లాడారు. నిన్న ఐపీఎస్ సార్ నేను కలిసి మాట్లాడడం జరిగింది. ఆ 3500 2 నెలల కోచింగ్, ప్రతిరోజు మీకు సిస్టమ్ ఇస్తాడు, నేర్పిస్తాడు, ఫైనల్గా ఎగ్జామ్ రాపిస్తాడు, ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. దాంట్లో ఎంఎస్ ఆఫీస్ ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఇంటర్నెట్ కానీ తర్వాత సిస్టమ్ సంబంధించిన చాలా అంశాలు నేర్పిస్తాడు. దానివల్ల మీరు ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేసుకోవడానికి వీలైంది. ఒకవేళ మీరు ఎంతమంది వెళ్తారో మాట్లాడుకొని మీ పేరెంట్స్ పంపిస్తే ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉంటే మా అన్నారు వెళ్తారా, ఇక్కడ వెళ్తారు, ఏది కన్వీనియంట్ చూసుకోండి. మినిమం నాలెడ్జ్ తీసుకొని మీరు బయటికి వెళ్ళండి. సార్ నేను డాక్టర్ అయితే నాకు కంప్యూటర్ అవుతుంది అనడానికి లేదు. ఏ కోర్స్ అయినా కంప్యూటర్ అనేది కంపల్సరీ. అర్థమైంది కదా? ఇది మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం కెరీర్ గైడెన్స్ లో. ఇక ఉద్యోగాల గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. మినిమం ఇంటర్ తర్వాత మీరు టీచర్ కావచ్చు, టీటీసీ చేసుకొని డిఎడ్ అంటారు. డిగ్రీ తర్వాత కూడా హై స్కూల్ టీచర్ కావచ్చు, ఇంటర్ తర్వాత ప్రైమరీ స్కూల్ టీచర్ అవుతారు. ఇందాక సార్ చెప్పినట్టు బీపీఎడ్ చేసుకుంటే మీరు పీఈటీలు కూడా కావచ్చు. రకరకాల టీచర్లు, రకరకాల సబ్జెక్ట్స్. ఇంటర్ తర్వాత మీరు డిగ్రీలోకి వెళ్తారు. డిగ్రీ తర్వాత అన్ని జాబ్లకు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, ఓకే, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్. కాబట్టి డిగ్రీ వరకు మీరు చదువు ఆపకుండా చదివితే మీ లైఫ్ తప్పకుండా బ్రైట్గా ఉంటుంది. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ నేర్చుకోండి, నాలెడ్జ్ అక్వైర్, కంటిన్యూస్గా నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, దీనికి డబ్బులు అవసరం లేదు. ఎవరు ఒక రూపాయి పెట్టకుండా మీకు నాలెడ్జ్ ఉంటే తప్పకుండా మీరు గొప్ప స్థితికి వెళ్ళండి, రైట్? ఇది చెప్తూ మరి కెరీర్ అండ్ గైడెన్స్ అవకాశం ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు అందరికీ అర్థమైపోయింది కదా, 10th పోతున్నారు. ఇప్పుడు 10th తర్వాత ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడే గోల్ సెట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్కసారి సార్ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి, సార్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, ఎట్లా అవుతుంది. ఇంకొక జాగ్రత్త ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా దయచేసి ఫ్రెండ్స్తో పాటు తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఓకే టూర్లు ఇతరత్ర ప్లేసెస్కు వెళ్ళే పరిస్థితి పని చేయకండి. మీ తల్లిదండ్రులకు మీరు ఎంత నమ్మకం